అంటున్నారు. సో కోనసీమని టచ్ అవుతుంది అని. సో నార్మల్గా ఐ ఏరియా ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ల్యాండ్ ఫాల్ అవుతుందో దాన్నే భారత వాతావరణ శాఖ ల్యాండ్ ఫాల్ లేదా టచ్ అయ్యే ప్రాంతానికి రికగ్నైజ్ చేస్తారు. మరోవైపు ఏంటంటే దాన్ని ఐ ఏరియా మొత్తం వెలాసిటీ మనం చూసుకుంటే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. సో ఈ ఏరియా అంతా కూడా దీని పరిధిలోకి వస్తుంది. కానీ ఇంపాక్ట్ అది ఒకసారి టచ్ అయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఇంకా మళ్ళీ ఎక్కడ సీలోకి వెళ్తుంది. ఇప్పుడు కోనసీమలో ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ చెప్పడానికి కోనసీమలో టచ్ అవుతుంది అనడానికి కోనసీమలో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్ని క్రాస్ అయ్యే టైంలో టచ్ అయ్యి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కరువు ఉంటుంది. నార్మల్గా సీలోకి వచ్చేటప్పుడు ఆ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చిన్న కరువు ఉంటుంది. ఆ కరువు టచ్ అయిన తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా మడడువులు. సో ఆ మడడువులు దాటిన తర్వాత డైరెక్ట్గా కాకినాడ ప్రాంతాన్ని టచ్ అవుతుంది. సో అందుకని కోనసీమ ప్రాంతాన్ని టచ్ అవుతుంది కాబట్టి ముందు కోనసీమలో ల్యాండ్ ఫాల్ అవుతుందని కాదు. సో కోనసీమ ప్రాంతాన్ని టచ్ చేస్తూ ల్యాండ్ ఫాల్ అనేది మాత్రం కాకినాడ ప్రాంతంలోనే జరుగుతుంది. ఒకసారి అది ఫస్ట్ ల్యాండ్ ఫాల్ అవడానికి ముందు ఏదైతే పెరిఫరల్ ఏరియా అంటారు, అంటే దానికి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ ఉన్నటువంటి ఏరియాని దాన్ని టచ్ అయిన తర్వాత సో ల్యాండ్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయ్యి క్రాస్ అవ్వటానికే దాదాపు కొన్నిసార్లు ఆ ఐ ఏరియాని బట్టి 3 అవర్స్ పట్టవచ్చు, 4 అవర్స్ పట్టవచ్చు, 5-6 అవర్స్ కూడా పట్టవచ్చు. సో అది క్రాస్ అయినంత వరకు కూడా పూర్తి స్థాయిలో క్రాస్ అయిందని భారత వాతావరణ శాఖ ప్రకటించదు. ఎందుకంటే ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది, క్రాస్ అవుతుంది అని మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నీటిలోంచి ఈ తుఫాన్ ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత దానికి బలం తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు అది కదిలే క్రమం నెమ్మదిగా వెళ్తుంది. సో ఈ నెమ్మదిగా వెళ్ళే క్రమంలో ఆల్రెడీ కొంత క్లౌడ్ బ్యాండ్ కానీ, కొంత విండ్ ప్యాటర్న్ కానీ, మాయిశ్చర్ కానీ, సో ఆ కన్వర్జెన్సీ వలన ఏముంటుంది, ఎక్కువ శాతం వర్షం పడడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసమనే ఎప్పుడు కూడా భారత వాతావరణ శాఖ ఎప్పుడు ప్రకటించినా 3 to 4 అవర్స్ డిలే చేస్తుంది. ఎందుకు అంటే సిస్టమ్ మూమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి పొజిషన్ బట్టి అప్పుడున్న దానికి ఉన్నటువంటి వెలాసిటీ కావచ్చు, విండ్ కావచ్చు, సో దానికి కావాల్సినటువంటి మాయిశ్చర్ కావచ్చు, కన్వర్జెన్స్ కావచ్చు, ఇవన్నీ ప్యాటర్న్స్ని బేస్ చేసుకునే అది కదులుతుంది ముందుకి. సో అది కదిలేటప్పుడు ఖచ్చితంగా దాన్ని స్పీడ్ని ఎస్టిమేట్ చేయలేం అది ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అందుకోసమనే భారత వాతావరణ శాఖ అది పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పదు. సో ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయ్యి క్రాస్ అయ్యి వెళ్ళిపోయిన 3 అవర్స్ తర్వాత ప్రకటిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే సో దాంట్లో ఉన్నటువంటి దీన్ని అది పూర్తిగా క్రాస్ అయిపోయిన తర్వాతనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఒకసారి అది క్రాస్ అయిపోయింది అని కానీ ప్రకటించిన తర్వాత ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ రిలాక్స్ అవుతారు. సో మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి, ప్రజలు ఇబ్బందులు పడతారు. సో దానికోసమనే కొంత డిలేతో నడుపుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం అది కాకినాడ దగ్గరే తీరం దాటేటువంటి అవకాశము 100% ఉంది. అది మరి కాసేపట్లోనే ల్యాండ్ ఫాల్ యాక్టివిటీ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో క్రాస్ అవ్వడం, రాత్రి 10 లోపు ఇది పూర్తిగా క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని వాతావరణ నిపుణులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. రెండోది ఇది క్రాస్ అయ్యే ఏరియా అంతా ఖచ్చితంగా ఏమైనా దీని ప్రభావం ఉండబోతోందా? ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ తీవ్రత ఉంటుందా, లేదా దాని తర్వాత కాకినాడ ప్రాంతం వరకే ఎక్కువ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందా ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాయుడు? అంటే ఇప్పుడున్న ప్రభావం చూసినట్లయితే అది ఎందుకంటే కోనసీమకు ఆల్రెడీ టచ్ అయిపోతుంది కాబట్టి దివిసీమ ఈ ప్రాంతం మీద పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. విండు కొంతవరకు గాలి ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే అది దాని ఏరియాలో మనం చూస్తే ఐ ఏరియాలో మనం ఇప్పుడు ఆల్రెడీ వాతావరణ శాఖ ప్రకటించింది 90 to 100, 110 అని. ఇది ఐ ఏరియా ఎక్కడుందో ఆ ఏరియా అంతటా కూడా ఈ విండు ఉంటుంది. అంటే ఒక కాకినాడ ఒక్కటే కాదు, కాకినాడకు అటు ఇటు ఉన్న జిల్లాల మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మిగతా అవుటర్ ఏరియాలో 80 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది కాబట్టి చెట్లు విరగటం మిగతా అనేది ఒక ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుంది. కాకపోతే తీరానికి దగ్గరగా వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ మొన్న చూస్తే రెయిన్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అది సిస్టమ్ కావాల్సినటువంటి మాయిశ్చర్ని తీసుకునే అవకాశం తీరం దగ్గరికి వచ్చే కొద్ది తగ్గిపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే రెయిన్ యాక్టివిటీ తగ్గడం వల్ల కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే సో కొంత గ్యాప్ రావడం, వర్షం పడకపోవడం వల్ల తుఫాన్ లేదా ఎఫెక్ట్ లేదా అనే ఒక భ్రమలో ఉంటున్నారు. ఖచ్చితంగా అది కాదు. అది విండ్ అనేది ఆ ఏరియాలో ఖచ్చితంగా ఉంటుంది. అది క్రాస్ అయ్యేట ఈ విండ్ ఎఫెక్ట్ ఆ ప్రాంతాల మీద ఖచ్చితంగా పడుతుంది. క్రాస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ రేపటికి చూసుకుంటే ఉత్తరాంధ్రకి ఇచ్చారు. ఎందుకంటే అది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత సో కాకినాడ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు విశాఖపట్నం ఎడ్జ్ నుంచే పైకి వెళ్తుంది. కాబట్టి ఆ రైట్ బ్యాండ్లో ఎక్కువ శాతం ఏంటంటే వర్షం పడుతుంది, లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువ విండ్ ఉంటుంది. సో విండ్ ఉంటే లెఫ్ట్ పార్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, రైట్ పార్ట్లో ఉన్న వాళ్ళకి వర్షం ఎక్కువ పడుతుంది. కాబట్టి రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకి రేపు హెవీ టు వెరీ హెవీ రెయిన్ కూడా ఆల్రెడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు మనం చూసుకుంటే కృష్ణా, గుంటూరు, బాపట్లకు కూడా రేపు హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఆల్రెడీ ఇచ్చినటువంటి పరిస్థితి. నాయుడు, అసలు విశాఖపట్నం పరిస్థితి ఏంటి?
విశాఖపట్నంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, విశాఖపట్నంలో ఒక హాలిడే మూడ్ కనిపిస్తోంది అనేటువంటిది జనరల్గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఎక్కడ పరిస్థితి మొత్తం కూడా అన్ని స్తంభించినటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు విశాఖపట్నంలో పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో అయితే ఆల్రెడీ ఎప్పుడైతే ఈ తుఫాన్ ప్రభావం ఉందని చెప్పారో టూరిస్ట్ ప్లేస్లు కావచ్చు, మిగతా అన్ని స్కూల్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో నిన్నప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటి వరకు చూస్తే హయ్యెస్ట్ రెయిన్ఫాల్ కూడా విశాఖపట్నంలోనే పడింది. సో ఆనందపురంలో 19 సెంటీమీటర్లు పడింది, భీమిలీలో 17 సెంటీమీటర్లు పడింది, విశాఖ నగరంలో 14 సెంటీమీటర్లు, అవుటర్ ఏరియాలో దాదాపు 12 సెంటీమీటర్లు. హయ్యెస్ట్ రెయిన్ఫాల్స్ అన్ని కూడా ఒక విశాఖ జిల్లాలోనే పడ్డాయి. అటు విజయనగరం ఈ జిల్లాలో దాదాపు 10, 12, కొన్ని చోట్ల శ్రీకాకుళం 7 సెంటీమీటర్లు పడింది. ఇప్పటి వరకు పడినట్లో చూస్తే హయ్యెస్ట్ గతించిన 24 గంటల్లో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ అయితే మాత్రం ఈరోజు మధ్యాహ్నం ఉదయం 8 గంటల వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడే పడింది. కానీ వైజాగ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే హిల్ లాక్ ఏరియా వలన ఎప్పుడు వర్షం పడినా అది లో లైన్ ఏరియాస్కి వెళ్ళిపోతుంది. ఆ ఇంపాక్ట్ అనేది కొంత తక్కువ కనిపించడానికి కూడా అదొక రీజన్. మరోవైపు ఏంటంటే ఇక్కడ విండ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి